ఈ అమ్మాయి ఒకరోజు పెళ్లి చేసుకుంటే దాని నెక్స్ట్ డేనే డివోర్స్ ఇచ్చేస్తుంది. అలా చేసి చేసి కొన్ని సంవత్సరాలకి ఆ అమ్మాయి దగ్గర ఒక డ్రా నిండా ఈ వెడ్డింగ్ రింగ్స్తోనే నిండిపోతుంది. ఇదేం ఆ అమ్మాయికి సరదా అని కాదు. ఇదే తన జాబ్. తను ఒక కాంట్రాక్ట్ వైఫ్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. తనే మన హీరోయిన్. ఈ అమ్మాయి పెళ్ళంటే ఇష్టం లేకపోయినా ఇంట్లో ఉంటారు కదా, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటూ పేరెంట్స్ కోసమో, లేకపోతే మీ పెళ్లి చూసి సంతోషంగా చనిపోతామో అనే ముసలి వాళ్ళ కోసమో, ఇంకెప్పుడు పప్పన్నం పెడతావురా అని సతాయించే రిలేటివ్స్ కోసమో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వాళ్ళకి పెళ్లి ఇష్టం లేదు. అలాంటి వాళ్ళకి కాంట్రాక్ట్ వైఫ్ లాగా వాళ్ళని ఫేక్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలా చేయబట్టి ఆ అమ్మాయి చాలా రిచ్ కూడా అయిపోతుంది. అలా తన వల్ల ఎంతోమంది కొడుకుల తల్లిదండ్రులు తన కొడుక్కి ఒక చక్కటి అమ్మాయి భార్యలాగా వచ్చినందుకు సంతృప్తితో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఆ దేశంలో ఎంతో మందిని పెళ్లి చేసుకొని డివోర్స్ ఇచ్చింటుంది కాబట్టి వెడ్డింగ్ హాల్లో కూడా అందరూ ఈమెను ఇంతకుముందు చూసామే అని గుర్తు కూడా పట్టేస్తుంటారు. తను ఇంకా తన బిజినెస్ని ఇంటర్నేషనల్గా కూడా స్టార్ట్ చేస్తుంది. ఆ అమ్మాయికి చాలా లాంగ్వేజెస్ వచ్చు కాబట్టి ప్రపంచంలో ఎంతో మందికి అలా హెల్ప్ చేస్తూ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది కాబట్టి ఆఖరికి ఒక కంట్రీ ప్రిన్స్ కూడా ఆమెని ఇలా ఫేక్ మ్యారేజ్ చేసుకుంటాడు. అలా అని ఎవరు పడితే వాళ్ళు తనని పెళ్లి చేసుకుని ఇబ్బంది పెట్టకూడదు కదా. అందుకే తనతో ఈ కాంట్రాక్ట్ రాసుకోవడానికంటే ముందు మన హీరోయిన్ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంది. వాళ్ళకి నిజమైన అవసరం ఏంటి, ఎంతవరకు అది నిజమని తెలుసుకున్న తర్వాతనే వాళ్ళతో ఆ కాంట్రాక్ట్కి ఒప్పుకుంటుంది. అలా వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి భార్యలాగా నటించాలి కాబట్టి 6 రోజులు నటించిన సండే మాత్రం తనకి ఇష్టం వచ్చినట్లు స్పెండ్ చేస్తుంది. అలా ఒకరోజు మన హీరోయిన్ దగ్గరికి కాంట్రాక్ట్ వైఫ్ కావాలి అంటూ ఒక రెజ్యూమ్ పంపిస్తారు. అందులో ఫోటో తప్ప ఇంకా ఏ డీటెయిల్స్ ఉండవు. అతను రావడం గమనించిన మన హీరోయిన్ ఇంటర్వ్యూ చేద్దామని అనుకునే లోపే ఇంటర్వ్యూ ఇవ్వను అంటూ స్ట్రైట్గా డైరెక్ట్గా తన దగ్గరికే వచ్చేసి ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతాడు. అలా పెళ్లి చేసుకొని నువ్వు మా వాళ్ళని మెప్పించాల్సిన అవసరం లేదు, నాతో కలిసి రోజు భోంచేస్తే చాలు అని చెప్పడంతో నాకు మిగతా రోజులు నా షెడ్యూల్ బుక్ అయిపోయినాయి కాబట్టి వారంలో 3 రోజులు మాత్రమే నీతో కలిసి భోంచేయగలను అని చెప్పడంతో అందుకు హీరో ఒప్పుకుంటాడు. బాగా డబ్బు ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు కాబట్టి రిస్క్ ఏం అనిపించకపోవడంతో హీరోయిన్ కూడా కాంట్రాక్ట్ వైఫ్ లాగా యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటుంది. చూడ్డానికి అందంగా ఉన్నాడు, పైగా వంట కూడా తనే చేసి పెడతాడు. వెళ్ళి మన హీరోయిన్ తిని వచ్చేయడం మాత్రమే. అలా అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. వీళ్ళిద్దరూ కలిసి అన్నిసార్లు భోంచేసినా ఎప్పుడూ ఒకసారి తప్ప ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళే కాదు. ఇంకా మన హీరోయిన్ కొన్న అప్పులన్నీ తీరిపోతాయి అన్న టైంలో తను ఇంకా ఈ కాంట్రాక్ట్ వైఫ్ ఇలా చేయడం ఆపేసి రిటైర్ అవుదాము అని ఫిక్స్ అవుతుంది. అదే విషయమే చెప్పడానికి మన హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేలోపే హీరోనే మనం డివోర్స్ తీసుకుందామా అని అడుగుతాడు. దాంతో మన హీరోయిన్ షాక్ అవుతుంది. దాంతోపాటు నేను డివోర్స్ తీసుకుందాము అని చెప్తే అతను సాడ్గా ఫీల్ అవుతాడేమో అని అనుకుంటే అతనే డివోర్స్ తీసుకుందాము అని అడగడంతో మన హీరోయిన్ సాడ్గా ఫీల్ అవుతుంది. దాంతో ఎలాగైనా ఇతన్ని ఖచ్చితంగా ప్రేమలో పడేయాలని ఫిక్స్ అవుతుంది. మరి మన హీరో హీరోయిన్ని చూసి ఇంప్రెస్ అవుతాడా? అలా అయ్యేలోపే మన హీరోయినే హీరోని ఇష్టపడుతుందా అని తెలుసుకోవడానికి ఈ సిరీస్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ వీడియో కింద ప్లే బటన్ పక్కన ఉంది.